Hey guys, welcome back to my channel. This is Bhaskar Pawar. Today's topic is how communication skills can change your life. మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? నాకు అన్నీ తెలుసు కానీ నేను మాట్లాడలేకపోతున్నాను. ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటారు కానీ భయం వేసి ఆగిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? సేమ్ ప్రాబ్లమ్స్ నా లైఫ్లో కూడా ఉండింది. బట్ వన్ క్వశ్చన్, మనం మాట్లాడకపోతే మన టాలెంట్ని ఎవరు గుర్తించరు కదా. సో ఇవాళ వీడియోలో మనం మాట్లాడేది ఒక లైఫ్ చేంజింగ్ టాపిక్ గురించి. ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫ్యూ క్వశ్చన్స్ అండ్ వన్ బై వన్ తెలుసుకుందాం. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి? క్వశ్చన్ నెంబర్ 1, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి? క్వశ్చన్ నెంబర్ 2, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు ఇంపార్టెంట్? క్వశ్చన్ నెంబర్ 3, ఉన్న వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 3, లేని వాళ్ళకి డిసడ్వాంటేజెస్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 5, కమ్యూనికేషన్ స్కిల్ వల్ల మన లైఫ్ చేంజ్ చేయగలమా? సో వాట్ ఈస్ కమ్యూనికేషన్? సింపుల్గా చూద్దాం. కమ్యూనికేషన్ అంటే మన థాట్స్ని, మన ఐడియాలజీని మన ఎదుటి వారికి మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో మన మెసేజ్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా కన్వే చేయడాన్ని కమ్యూనికేషన్ అంటారు. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. కమ్యూనికేషన్ అంటే మాట్లాడడమే కాదు, ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ లిసనింగ్. మీరు మాట్లాడడం కంటే వినడం ఎక్కువ ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఫ్రెండ్ ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీకు, మీరు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే మీ ఫ్రెండ్ షీ ఆర్ హీ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ బెటర్ అండ్ హీ ఫీల్స్ డిస్కంఫర్ట్. నెక్స్ట్ వచ్చేసి అండర్స్టాండింగ్ వల్ల మీ కమ్యూనికేషన్ బెటర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రెస్పాండింగ్. ఫర్ ఎగ్జాంపుల్, టీచర్ క్లాస్ చెప్తున్నప్పుడు స్టూడెంట్స్ బెటర్గా రెస్పాన్స్ అయితే వాళ్ళు మరింత ఎక్కువ బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తారు. యాజ్ సేమ్ యాక్చువల్లీ ఇన్ కమ్యూనికేషన్ ఇది వర్క్ అవుతుంది. బెటర్గా రెస్పాండ్ అయితే మన కమ్యూనికేషన్ ఇంకా బెటర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇంకోటి తెలుసుకుందాం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు ఇంపార్టెంట్. సో ఇమాజిన్, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, పర్సన్ ఏ, పర్సన్ బి. కమ్ టు పర్సన్ ఏ. పర్సన్ ఏ చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది కానీ బెటర్గా కమ్యూనికేట్ చేయలేడు, బెటర్గా ఎక్స్ప్రెస్ చేయలేడు. పర్సన్ బి యావరేజ్ నాలెడ్జ్ ఉంది కానీ బెటర్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచినట్టు? అఫ్కోర్స్ పర్సన్ బి గెలిచినట్టు. ఎందుకు? బికాస్ ద వరల్డ్ లిజన్స్ దోస్ హూ కెన్ ఎక్స్ప్రెస్ దేర్ థాట్స్. వాట్ ఇఫ్ వీ డోంట్ హ్యావ్ కమ్యూనికేషన్ స్కిల్? సో ఇప్పుడు తెలుసుకుందాం. మీ టాలెంట్ వేస్ట్ అవుతుంది, ఇంటర్వ్యూస్లో రిజెక్ట్ అవుతారు, ఆపర్చునిటీస్ మిస్ అవుతాయి అండ్ ఫ్రెండ్స్ దగ్గర మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది. మీరు ఎప్పుడైనా మాట్లాడాలి అనుకొని మాట్లాడకుండా ఉండిపోయారా? అయితే అది బిగ్గెస్ట్ లాస్. సైలెన్స్ సమ్టైమ్స్ కిల్స్ యువర్ ఆపర్చునిటీస్. బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, పీపుల్ రెస్పెక్ట్ యూ, ఈజీగా ఫ్రెండ్స్ చేసుకుంటారు, ఇంటర్వ్యూస్ క్రాక్స్ చేయగలుగుతారు అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనీ సంపాదించడానికి కూడా యూజ్ అవుతుంది, లైక్ బిజినెస్, జాబ్స్ అండ్ కంటెంట్ క్రియేషన్. మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడితే మీ లైఫ్ ఎలా ఉంటుందని ఆలోచించారా? కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే సర్వైవ్ అవ్వచ్చా? ఆన్సర్ ఎస్, సర్వైవ్ అవ్వచ్చు కానీ సక్సెస్ని చేరుకోలేము అండ్ గ్రో అవ్వలేము. సక్సెస్ ఈజ్ డిఫరెంట్ అండ్ సర్వైవల్ ఈజ్ డిఫరెంట్. ఎగ్జాంపుల్, సైలెంట్గా ఉంటారు కొంతమంది కానీ వాళ్ళని ఎవరు గుర్తించలేరు. బట్ మాట్లాడే వాళ్ళలో ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. స్టార్ట్ చేయడానికి సింపుల్ టిప్స్. డైలీ 5 minutes మిర్రర్ ముందు నిల్చొని మాట్లాడండి. అండ్ సెకండ్, ఇంగ్లీష్లో సింపుల్ సెంటెన్స్ ట్రై చేయండి. థర్డ్, ఎక్కువ లిజన్ చేయండి. అండ్ ఫోర్త్,
స్లోగా మాట్లాడండి, క్లియర్గా మాట్లాడండి. అండ్ ఫిఫ్త్, ఫియర్ని ఇగ్నోర్ చేసేయండి. రిమెంబర్, స్టార్ట్ స్మాల్ బట్ స్టార్ట్ టుడే. ఫైనల్గా ఒక లైన్ గుర్తుపెట్టుకోండి, మీ ఫ్యూచర్ మీ వాయిస్లో ఉంది. మీరు మాట్లాడితే మీ లైఫ్ మారుతుంది. మీరు సైలెంట్గా ఉంటే మీ డ్రీమ్స్ సైలెంట్గా ఉంటాయి. సో డెసిషన్ ఈజ్ యువర్స్. మీ స్టోరీ వరల్డ్కి చెప్తారా లేదా సైలెంట్గా ఉంటారా? మనం నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. అంటిల్ దెన్, కీప్ లర్నింగ్, కీప్ గ్రోయింగ్.